బ్రాహ్మణులు నా మొదటి ఎన్నికల నుంచి నేటి వరకు అండగా నిలిచారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని శంకరనారాయణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణుల కోరికపై లాయర్పేటలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశానని, నేడు రంగారాయుడి చెరువు వద్ద దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని బాలినేని అన్నారు. బ్రాహ్మణుల కోరికపై ఆబ్దికాలకు స్థలాన్ని కూడా కేటాయించానని అన్నారు. గతంలో పేద బ్రాహ్మణులకు ఇందిరమ్మ గృహాలలో ఇళ్ల స్థలాలు కేటాయించానని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. అర్చకులకు వయోపరిమితి తీసివేసి శాశ్వత అర్చకత్వాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. నాకు ఇవే చివరి ఎన్నికలని, ప్రతి ఒక్కరూ నా విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 6752 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ 5 ఏళ్లలో కొత్తగా 3250 దేవాలయాలు నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవాలయాల సలహాదారుల జ్వాలంపురం శ్రీకాంత్, మేయర్ గంగడ సుజాత, కార్పొరేటర్ గిరిజా శంకర్ శాండిల్య, నీలంరాజు సరోజ రాఘవ, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, తాడేపల్లి శర్మ, హరినాథ్, మైనంపట్టి సాయికుమార్, మహంకాళి శేషయ్య, డాక్టర్ శ్రీనివాసమూర్తి, పరాంకుశం శేషాచార్యులు, తాడేపల్లి విజయకృష్ణ, మాజీ కౌన్సిలర్ జ్వాలాపతి తదితరులు పాల్గొన్నారు. 99 ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా 5 సార్లు నన్ను గెలిపించిన దాంట్లో ప్రతి ఎలక్షన్స్లో కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకొని మరి ఆ ఆత్మీయ సమావేశంలో అందరూ కూడా నాకు మద్దతు ఇచ్చినటువంటి బ్రాహ్మణ సోదరులకు ఎప్పుడు కూడా నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దాని విషయంలోనే బ్రాహ్మణ సోదరులు ఏది వచ్చినా కూడా నేను ఎప్పుడు ఏది కాదని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు ప్రకాశం పంతులు గారి కాల్స్ విగ్రహాన్ని మన రాజశేఖర్ గారి చేత ఓపెన్, అప్పుడు ముఖ్యమంత్రి మన రాజశేఖర్ గారి చేత ఓపెన్ చేయించాం. అలాగే మన భారతదేశంలోనే బ్రాహ్మణులకి సంబంధించి ప్రధానమంత్రి అయినటువంటి, మన రాష్ట్రంలో సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ఈ మధ్యనే మనం చెప్పిన వెంటనే ఒక 20 రోజుల్లోనే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. జగన్మోహన్ గారు చేసినటువంటి కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. దానికి ముఖ్యమైనది అయితే మనకి ఈ అర్చకులు వాళ్ళ మీద దౌర్జన్యంగా పోతే దాని మీద అట్రాసిటీ యాక్ట్ పెట్టాలనేది చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పిన విషయం కాదది. తిరుపతి దర్శనం అనేది మన వైఎస్ఆర్ ఒక లెటర్ ఇస్తామని చెప్పారు. డైలీ మీకు కూడా ఒక లెటర్ 6 బ్రేక్ ఒక రోజుగా 6 ఇచ్చామంటే నెలకి దాదాపు 150 మందికి బ్రేక్ దర్శనం నేను నెలకి ఇవ్వగలుగుతాను బ్రాహ్మణులకి. అలా అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శ్రీనివాస కళ్యాణం నేను చేపించే కార్యక్రమం చేపడతానని చెప్పి తెలుసుకుంటాను. దానికి రాజీవ్ కాలనీలో ఆ బ్రాహ్మణులకి, పేద బ్రాహ్మణులకి మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది 20 లక్షల రూపాయల ఆస్తి వారికి వచ్చిందని కూడా నేను సభలో తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పట్టాల్లో నాకు శారల్ గారు చెప్పినట్టు అందరూ కూడా సెక్రటరీ చేసి గ్రామాలకి ఎక్కడైతే వచ్చినాయో వాళ్ళందరికీ ఒకే చోట ఉండేటట్టు తప్పకుండా ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా పేద బ్రాహ్మణులు ఉంటే కూడా మనకి ఇంకో 3-4 వేల మందికి, అలాగే అర్చకులకి మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటాం. అట్లా అందరూ కూడా కలిపి ఒకే చోట ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది చేసుకుంటా ఉన్నాం. మరి మాకు ఒకటే చెబుతా ఉన్నా, మీకు మరి ఎంపీగా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిలబడుతూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా మీ ఆశీస్సులు ఉంటే చివరిసారిగా గెలిచి, నేను ఒకటే అనుకున్నా, ఈ రాజకీయాలు చూస్తుంటే నిజంగా చెప్తా ఉన్నాను, ఇంకా రాను అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది ఎవరు వెళ్తూ పుట్టించారు. నాకైతే తెలుసు అంటే వరస్ట్గా ఉన్నాయి. ఊరికి మాట్లాడటానికి ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడటం రాజకీయంగా
మరి ఇళ్ల పట్టాలు ఇస్తే దొంగ పట్టాలు. ఒక సీఎం వచ్చి ఒక ఐఏఎస్ అధికారులు వచ్చి ఇళ్ల పట్టాలు ఇస్తే అది దొంగ పట్టాలు ఉంటారు. నాకు అర్థం కాదు. రాయాలి, నువ్వు దొంగ పట్టాలు అయితే ఎదురురా, అతను అడుగుతున్నా జనార్దన్, ఎదురురా, ఈ దొంగ పట్టాలని చెప్పి నీ ఐఏఎస్ ఆఫీసులో లేకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఈ దొంగ పట్టాలని చెప్పి నేను వెంటనే ఇప్పటికి రిజైన్ చేసుకుంటాను. నేను ఎప్పటికీ కొట్టలేదు. లేకపోతే నువ్వు పూర్తి చేసుకుంటామంటే అబ్బాయి అక్కడ ఉన్నోళ్ళకే ఇస్తున్నట్టు మాట్లాడతాడు. అంటే రోజు ఒక అబద్ధాలు మాట్లాడతాం. ఈ అబద్ధాలు ఈ చండాలం అయిపోయింది రాజకీయాలు. ప్రశాంతంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రశాంతంగా ఒంగోలు పట్టణంలో నేను చేయగలిగిన సహాయం అందరికీ కూడా చేసి రిటైర్డ్ అయ్యి ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకుంటా ఉన్నా. మీ ఆశలు ఉంటే తప్పకుండా ఇస్తానమ్మా. ఖచ్చితంగా మీ అందరి రుణం నేను తెచ్చుకుంటాను 5 సంవత్సరాలు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ ఇద్దరు కూడా ఎంపీగా చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే తప్పకుండా బ్రాహ్మణుల రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటే ఈరోజు చెప్తున్నా, నా జీవితంలో చాలా మంది చూశాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా తను ఎలా డెవలప్ అవ్వాలి, తనకు ఎలా పదవి కావాలి, తను ఎలా ఎదగాలని ఆలోచిస్తూ ముఖ్యమంత్రితో గొడవ పడుతుంటారు. వాజన్ ఎప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి సీఎం గారితో నేను దగ్గర సీఎం అలా పనిచేశాను. ఎప్పుడు వాజన్లు వచ్చినా నా ఒంగోలుకి ఇది కావాలి, నా మనుషులకు ఇది కావాలి, నాకు ఈ పట్టాలు ఇవ్వాలి, ఈ రోడ్లు కావాలి, కాలువలు కావాలి, దానికోసం గొడవ పడుతూనే ఉంటాడు. నేను చాలా అనుకుంటుంటాం, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి తన ఒంగోలు కోసం గొడవపడే వ్యక్తి, తన ప్రాంతం కోసం పోటుపడే వ్యక్తి, నా జీవితంలో ఒకే ఒక వ్యక్తి వాసన నేను గౌరవంగా తెలియజేస్తాను. నీకు ఈరోజు మాట చెప్తున్నా, నేనే సాక్ష్యం. మీరు వాసనని ఆశీర్వదించి నేను మీ ఆశీస్సులు ఎంత భగవంతుడు ఆశీస్సులు 2 మీ ఆశీస్సులు ఉంచి వాసనని ఒంగోలు నుంచి విజయవాడకి మీరు శాసనసభ్యుడికి పంపించండి. జగనన్న తన మంత్రిని చేసి, తన ప్రముఖ మంత్రిని చేసి మళ్ళీ ఒంగోలు పంపిస్తాడు. ఈ వ్యవస్థ బాగుపడుతుంది. మిగిలి ఉన్నటువంటి ప్రతి పని మంచి జరుగుతుంది. నిజంగా చెప్తున్నా, మీరు ఎప్పుడు ఊహించినంత గొప్ప జరుగుతుంది. కానీ వాసన చెప్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 2 గవర్నమెంట్ లో పూర్తి స్థాయిలో వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఆ వంశపారంపర్యానికి సంబంధించినటువంటి అర్చకులందరికీ కూడా వాళ్ళు తిరిగి ఉద్యోగాల్లో కొనసాగించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పిన కూడా ఈ ఒంగోలు పట్టణం నుంచి మేము చెప్తాం. అలాగే దోపదీప నైవేద్యాలు వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? మనం వచ్చిన తర్వాత ఈరోజు 5,000 దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అర్చకులకు సంబంధించి 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆదాయం కలిగినటువంటి దేవస్థానాలన్నింటినీ కూడా అర్చకులకే ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి, సచివాలయానికి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు వచ్చే విధంగా చేసుకుంటే 25 లక్షల రూపాయల వరకు మీ అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించేటటువంటి ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. కష్ట సమయంలో కూడా అర్చకులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాదాపు మనకు వంశపారంపర్య హక్కులు ఇచ్చారు. జీవో నంబర్ 76 ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మందికి ధూపదీప నైవేద్యాలకి అర్చకులకి ఆశ్రయం కల్పించిన వ్యక్తి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా లడ్డుపట్టులో దాదాపు 786 మందిని పర్మిట్ చేశారు. ఇటువంటి తండ్రికి తగ్గ తనయుడుగా మనకు పాదయాత్రలో చెప్పినట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా ప్రతి ఒక్కసారి 14 కానీ 19 కానీ 24 కానీ సీట్లు ఇస్తూ ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాసన్న కాన్స్టిట్యున్సీలోనే 2 కార్పొరేటర్లు ఉన్నారు. దాదాపు 5 మంది 6 మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. అదే కాకుండా వేరే మన కార్పొరేషన్ లో కూడా డైరెక్టర్లుగా 6 మంది ఉన్నారు, స్టేట్ డైరెక్టర్లుగా. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనము అండగా ఉండాలి. ఇక్కడ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ బ్రాహ్మణులకు అత్యంత ఆప్యాయతగా మనల్ని దగ్గరికి తీసుకుని మాట్లాడే వాళ్ళు మీ అదృష్టం. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వారిద్దరు ఎంపీగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారుగా ఎమ్మెల్యేగా ఉండడం మనందరి అదృష్టం అని భావిస్తూ ఈ యొక్క తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని మట్టి కల్పించాల్సిన అవసరం